లూకాసు వార్త 23వ అధ్యాయము 49వ వచనాన్ని చూస్తే, ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండురి. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ఆయనకు నెలవైన వారందరూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి ముందు రోజు రాత్రి నుండి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ పిల్లరా కొరడాలతో కొట్టి ఇష్టానుసారంగా ఆయన బాధ పెడుతూ ఆ భారభరితమైనటువంటి సిలువను ఆయన భుజాల మీద పెట్టి నడిపిస్తూ ఆ గొలుగతా కొండ వరకు నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ నెలవైన వారు అనగా ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాలలో ఆయన వలన మేలులు పొందినవారు, అనేకమైనటువంటి స్వస్థతలను పొందినవారు. మనందరికీ తెలుసు ప్రియులారా, డాక్టర్ల వల్ల సాధ్యం కానిటువంటి అనేక వ్యాధులను శక్తిగలటువంటి దేవుడు బాగు చేశాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన వాడు కేవలం మట్టిలో కలిసిపోవడం తప్ప ఇక్కడ జరిగేదేమీ లేదు. అలాంటి వారిని సహితం సజీవంగా ఆయన తిరిగి లేపాడు. ఈరోజు ఆయన నమ్ముకున్న వారని నమ్ముకోలేని వారని చూడలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి వారికి దేవుడు కార్యం చేశాడు. ఆయన వలన ఎన్నో మేలులు పొందారు. అనేక మంది బ్రతికారు, వ్యాధులను పోగొట్టుకున్నారు. పుట్టకతోటి కృంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు, మోగవారు, పక్షవాతం కలిగిన వారు, కుష్ఠరోగులు, భయంకరమైన దురాత్మలు పట్టినవారు, చాంద్ర రోగం కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి బలహీనతలతో చావు తప్ప మరొక మార్గం లేనటువంటి పరిస్థితులలో ఉన్న వారందరూ శక్తిగల దేవుని వలన ఎన్నో మేలులు పొందారు. వారందరూ కూడా దూరముగా నిలుచుని చూస్తున్నారంట. వారందరూ ప్రభు అయినటువంటి యేసు ద్వారా మేలులు పొందారు. వారందరూ కూడా ప్రభువుకి దూరంగా ఉన్నారు. ఈరోజు ఈ 3వ మాట మనందరినీ కంపింపచేసే ఒక అద్భుతమైన మాట ఏంటి తెలిసిన ప్రియులారా, ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావా? యోహాను వలె ఆయన్ని అంటిపెట్టుకొని ఉన్నావా? ఆయన వల్ల మేలు పొందినవారు, ఉపకారాలు పొందినవారు అనేక మంది దూరంగా ఉన్నారు. కానీ యోహాను యేసు ప్రభువారిని అంటిపెట్టుకొని ఆయనకి దగ్గరగా జీవించాడు. ఈరోజు నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేవుని మందిరానికి నువ్వు అంటిపెట్టుకొని జీవిస్తే, సంఘాన్ని అంటిపెట్టుకొని జీవిస్తే, నీ సేవకులను అంటిపెట్టుకొని జీవిస్తే, బైబిల్ గ్రంథాన్ని అంటిపెట్టుకొని జీవిస్తే, ఈరోజు ఆత్మీయతలో ప్రభుని అంటిపెట్టుకొని నువ్వు నడిస్తే, నీవు చేసేటువంటి నీ సేవ, నువ్వు చేసే పరిచర్య ప్రభు కార్యాలపైన, దేవుని కార్యాలపైన, ఆ ప్రార్థన పైన, మందిరం పైన నీకున్నటువంటి మక్కువను, నీకున్న ఆసక్తిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గత కాలంలో దేవుని కొరకు చాలా చేసి ఉన్నావేమో, దేవుని కొరకు ఖర్చు పెట్టావేమో, నేటి దినం కూడా చేస్తూ ఇప్పుడు కూడా ఖర్చు పెడుతున్నావేమో. చాలా ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి, నడిచి, కష్టపడి, నిందలు, అవమానాలు, దెబ్బలు అన్నీ తిని, పస్తులుండి, పేదరికాన్ని అనుభవించి, దారిద్ర్యమైన దశను ఈరోజు నీ జీవితంలో రుచి చూచి ప్రభు పరిచర్య చేసావేమో. ఒకవేళ నేటి దినం కొన్ని పరిస్థితుల వలన, ఒకవేళ పేదరికం, ఇబ్బందులు, లేకపోతే ఎవరు నిన్ను గుర్తించలేకపోవడం, ఇలాంటివి ఎదురవుతున్నప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి అని అనుకోవద్దు. దేవుని వాక్యం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు అందరి శిష్యుల్లాగా చేయలేదు యోహాను, అందరి తల్లుల్లాగా చేయలేదు మరియా. ఈరోజు బాధ్యత కలిగినటువంటి వారుగా వారు ప్రభుతో
దగ్గరగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. పిల్లరా, చివరి దశలో ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో కూడా ఆయన దూరంగా ఉన్నవారు దూరంగానే ఉన్నారు, కానీ తనకు సమీపంగా ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టలేదు. తన సమీపంగా ఉన్నవారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు దూరంగా ఉండే సమూహంలో ఉన్నావేమో, నీలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు.